ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 21వ అధ్యాయం. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, పండరీపురం ప్లీడరు, వీరి కథలు. ఈ అధ్యాయంలో హేమత్ పంత్, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ అనంతరావు పాటంకర్, పండరీపురం ప్లీడర్ గురించిన కథలు చెప్పెను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమును దారిచూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన అదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యం పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమత్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయ యోగి పుంగవుడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. అతని పురోహితుడగు యూసుఫ్ హేమత్ పంత్ను అనేక సార్లు పీర్ మౌలానాను దర్శించుమని చెప్పెను. కానీ ఏదో కారణం చేత అతడు చూడలేకపోయాను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శాశ్వతముగా షిరిడీ సాయి సంస్థానంలో చేరెను. దురదృష్టులకు ఇట్టి యోగుల సాంగత్యం లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థయున్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఇంకొక ఉదాహరణ మీ దిగువ కలదు. విహెచ్ ఠాకూర్ గారు, బిఏ. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరమను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదువవలను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీవొక గొప్ప యోగిని అదృష్టముతో కలుసుకొనెదవు. వారు నీ భవిష్యత్తు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీకు ఆనందము కలుగజేసెదరు. ఠాకూర్ జున్నరుకు బదిలీ అయ్యను. అచ్చటికి పోవుటకై నానేఘాట్ లోయను దాటిపోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చట నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగమై బదిలీయమయ్యను. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని చూచుటకు కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూర్ను తనతో కూడా రమ్మని అడిగాను. ఠాకూర్ తనకు టానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూర్ టానాకు వెళ్ళెను. కానీ అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకుముందు ఒకనాడు నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూచి,
వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను, ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతు పైన సవారి చేయనంత సులభమూ కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసి ఉండెను. ఠాకూర్ ఒక్కనికే తెలియ ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించమలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే చదువుట వలన ప్రయోజనం లేదు. నీవు చదివినదంతయు ఆలోచించి ఆచరణలో పెట్టవలెను. లేనిచో దాని ప్రయోజనమేమీ ఉండదు. గురుని ఆశీర్వాదం లేనిదే ఉత్త పుస్తక జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం లేనిచో ప్రయోజనం లేనిది. విచారసాగరము పుస్తకంలోని సిద్ధాంత భాగమాతుడు చదివియుండెను గాని ఆచరణలో పెట్టతగిన దానిని షిరిడీలో నేర్చెను. ఈ దిగువ ఇంకొక కథ కూడా ఈ సత్యమునే బలపరచును. అనంతరావు పాటంకర్. పూనా పెద్ద మనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ అనువాడు బాబాను చూడగోరెను. షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసెను. అతని కంట్లు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగిన పూజ చేసిన పిమ్మట బాబాతో ఇట్లనెను, నేనెక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను ఉపనిషత్తులను చదివి తిని, 18 పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి అయినను కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానం అంతయు నిష్ప్రయోజనం. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ చమత్కారపు మాట వలనను నీవు శాంతి ప్రసాదింతు అని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. పిమ్మట బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకనాడొక వర్తకుడిక్కడికి వచ్చెను. అతని ముందు ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసు అయిన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ని ఇట్లా అడిగాను, దీని వలన బాబా ఉద్దేశమేమి? అతడిట్లు జవాబిచ్చాను, నాకు కూడా బాబా చెప్పినదంతయూ తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహం. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తి. అవి ఏవన శ్రవణము అనగా వినుట, కీర్తనము అనగా ప్రార్థించుట, స్మరణము అనగా జ్ఞప్తి అందించుకొనుట, పాదసేవనము అనగా సాష్టాంగ నమస్కారం అనర్చుట, అర్చనము అనగా పూజ, నమస్కారము అనగా వంగి నమస్కరించుట, దాస్యము అనగా సేవ, సఖ్యత్వము అనగా స్నేహము, ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమునందు నమ్మకముంచి నడుచుకొనిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, మత గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట అనునవి నిష్ప్రయోజనం. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయు భజన వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే.
నీవు కూడా ఆ వర్తకుడని అనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతృతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినం పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా, గుర్రపు లద్ది 9 ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు ప్రప్రథమున తనను బాబా ఆశీర్వదించవలననియు ప్రార్థించెను. అట్లయినచో వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించెను. ఇది విని పాటంకర్ అపరిమితానంద భరితుడయ్యను. పండరీపురం ప్లీడర్. ఒక చిన్న కథతో ఈ అధ్యాయంను ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరైన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయెను. సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణను ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు! వారు పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, చాటున నిందించెదరు. ఇది చిత్రము కాదా? ఈ టోపీ ప్లీడర్కు సరిపోయాను. అతడు దానిని ధరించెను. ఎవరికి కూడా ఈ విషయం బోధపడకుండెను. ప్లీడరు దీనిని గ్రహించెను గాని ఎవరికీ చెప్పలేదు. వాడాలోనికి వచ్చిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షితునకు ఇట్లనెను, బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురం సబ్జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. అచ్చట మకాం చేసెను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. సబ్జడ్జి బాధపడుచుండెడి రోగము ఏ ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమును బాగు కాగలవా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగం వహించి తిని, నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను. ఇది నాకు దూషణ కాదు, నాకు ఇది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం కలుగజేసుకొని రాదు. షిరిడి పండరీపురమునకు 300 మైళ్ళ దూరమున ఉన్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురంలోని ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలములు, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గలదాన్ని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యం ఏదీ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లం. ఎవడైనా దూరముగా కానీ దగ్గరగా కానీ ఉండనిమ్ము, బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానం చేయరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను గూర్చైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందుంచుకుని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధము. అట్లనే వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము కూడా అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 21వ అధ్యాయం సంపూర్ణం.